Hello everyone, welcome to EVK Education. This is the concept energy అనే కాన్సెప్ట్ నుంచి లాస్ట్ 2 years లో జేఈఈ మెయిన్స్ లో ఏ క్వశ్చన్స్ అడిగాడు, వాటి డిఫికల్టీ లెవెల్ ఎలా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. అలాగే లాస్ట్ వీడియోలో మీకు వర్క్ కాన్సెప్ట్ మీద ప్రీవియస్ ఇయర్ జేఈఈ మెయిన్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాము. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్. ద క్వశ్చన్ ఈస్ 3 bodies A, B, C have equal kinetic energies and their masses are 400 gram, 1.2 kg and 1.6 kg respectively. Ratio of their linear momenta. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ అన్నాడు, రేషియో ఆఫ్ దేర్ మొమెంటా అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీకి మొమెంటం కి రిలేషన్ చూస్తే p²/2m. kinetic energy is equal to, so p² is equal to 2m kinetic energy. So p is equal to √2m. kinetic energy ni k అని రాస్తున్నాను ఫర్ సింప్లిసిటీ. మనం మొమెంటం రేషియో క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి p1 is to p2 is to p3 చూస్తే p1 √2m1k1, p2 √2m2k2, p3 √2m3k3. సో కైనెటిక్ ఎనర్జీస్ ఈక్వల్ √2 కూడా కామన్ కాబట్టి రిమైనింగ్ మనం అబ్జర్వ్ చేస్తే m1 మాస్ ఎంత ఇచ్చాడు, 400 గ్రామ్ అని ఇచ్చాడు. m2 ఎంత ఇచ్చాడు, m2 ఏంటంటే కేజీలో ఇచ్చాడు కాబట్టి మనం 1.2 కేజీలో ఇచ్చాడు కాబట్టి దాన్ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 1.2 × 10⁻3. అలాగే 1.6 కూడా కేజీలో ఇచ్చాడు, 1.6 × 10⁻3. √400 is to 1.2 × 1000 1200, 1.6 × 1000 1600. √400 అంటే డైరెక్ట్లీ 20. దీన్ని మనం 4 × 300, 12 × 4. సో √400 20, √1200 ని మనం 400 × 3 అని రాయొచ్చు కదా, 400 × 3. సో √400 × 3 అంటే 20 √3 is to √1600. √1600 అంటే డైరెక్ట్ గా 40. సో 20 క్యాన్సిల్ అయిపోతుంది, 20 ఇందులో 2 times. సో ఫైనలీ వి గాట్ 1 is to √3 is to 2. A stationary particle breaks into 2 parts of masses ma and mb which move with velocities va and vb respectively. Ratio of their kinetic energies. This question is asked in 2024 JEE Mains. ఇక్కడ స్టేషనరీ పార్టికల్ 2 పార్ట్స్ కింద బ్రేక్ అయిందని అన్నాడు. సో వాటి 2 మాసెస్ ఈక్వల్లా అన్ఈక్వల్లా అనేది చెప్పలేదు. సో అది మనకు చెప్పలేదు కాబట్టి మనం గెస్ చేయలేం. సో మాస్ ఆఫ్ ఏ అండ్ ఇట్ ఈస్ మాస్ ఆఫ్ బి అలా స్ప్లిట్ అయింది విత్ వెలాసిటీస్ విఏ అండ్ విబి. సో దీని వెలాసిటీ విఏ అనుకుంటే దీని వెలాసిటీ విబి అనుకుంటే అలాగే రెండు అలాగా స్ప్లిట్ అవుతూ అలా ఎక్కడో పడి. రేషియో ఆఫ్ దేర్ కైనెటిక్ ఎనర్జీస్ అని అడిగాడు. We know the formula between kinetic energy and momentum, that is p²/2m. అండ్ ఇది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం బేస్ చేసుకుని జరుగుతుంది. సో మొమెంటం ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మొమెంటం ఆఫ్ బి, దట్ ఈస్ ma va ఈజ్ ఈక్వల్ టు mb vb. సో ఇక్కడ ma/mb ఈజ్ ఈక్వల్ టు b/va అవుతుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టండి. అదే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p²/2m కాబట్టి మనం ఇందులోంచి వీడు ఫైండ్ చేయమంది ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ రిలేషన్ కాబట్టి వాటికి రేషియో రాద్దాం. ke1/ke2 ఈజ్ ఈక్వల్ టు
p1 స్క్వేర్ బై p2 స్క్వేర్, 2 కాన్స్టెంట్ కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ mb బై ma. సో ఇది ఏబిలో రాద్దాం, pa స్క్వేర్ బై pb స్క్వేర్ ఇంటూ mb బై ma. అయితే కైనెటిక్ ఎనర్జీ 1 టు ద కైనెటిక్ ఎనర్జీ 2 రేషియో చూస్తే pa స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ we have equal kinetic energies, particle move equals, and we know that it is under ఈ law of conservation of momentum కాబట్టి ఇక్కడ pa స్క్వేర్ pb స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనకి రిమైనింగ్ మిగిలింది mb బై ma. మనకి ma బై mb వాల్యూ తెలుసు ఎంత, vb బై va. అప్పుడు mb బై ma వాల్యూ ఎంత అవుతుంది, va బై vb, va బై bb. వీడు ఫైండ్ చేయమంది kb బై ka కదా, సో 1ని a 2ని b అని రాసుకుంటే, 1ని a 2ని b అని రాసుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ b టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ a ఫైండ్ చేయమన్నాడు కాబట్టి vb బై va అవుతుంది, vb బై va ఫస్ట్ ఆప్షన్. A block is simply released from the top of an inclined plane as shown in figure above. The maximum compression in the spring when the block hits the spring is అని అడిగాడు. ఇక్కడ బ్లాక్ ఇక్కడ పైనుంచి ఒక 10 మీటర్స్ ట్రావెల్ చేసుకుంటా వచ్చి ఈ ఏరియాలో మనకి ఇక్కడ హారిజంటల్ సర్ఫేస్ మీద ఇన్క్లైన్ ప్లేన్ మీద ఫ్రిక్షన్ లేదు, ఈ సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ ఉంది, అండ్ స్ప్రింగ్ ని కూడా కంప్రెస్ చేసి ఆ స్ప్రింగ్ కంప్రెషన్ ఎంత ఇచ్చాడు అంటే 100 న్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడు. అయితే మాక్సిమం కంప్రెషన్ ఎంత స్ప్రింగ్ అని అడిగాడు. సో స్ప్రింగ్ ఇక్కడ ఎంతవరకు కంప్రెస్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కంప్రెస్ చేస్తుంది అని అనుకుందాం. అయితే ఆ ఎక్స్ ని మనం ఫైండ్ చేయాలి. అయితే ఇది ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ 0, ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసి ఇలా ట్రావెల్ చేసి దీని పాత్ దట్ ఈస్ ట్రాజెక్టరీ ఇలా ఉందని అనుకుందాం, అప్ టు ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ ఆగింది. అయితే ఇక్కడ కూడా ఆగుతుంది కాబట్టి ఫైనల్ వెలాసిటీ కూడా 0. సో ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ 0 కాబట్టి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 0. సో టోటల్ వర్క్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0, కానీ ఇక్కడ వర్క్ డన్ లో ఏమేమి జరిగినాయి, సో ఫస్ట్ ఇక్కడ నుంచి అది ఇక్కడ దాకా వచ్చింది, ఇంత ట్రావెల్ చేసింది కాబట్టి ఇది వర్క్ డన్ బై ద గ్రావిటీ అవుతుంది. ఇక్కడ ఏమో ఈ పాత్ లో ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఫ్రిక్షన్ ఏమో ఇక్కడ అపోజ్ చేస్తుంది, ఫ్రిక్షన్ తో పాటు ఇక్కడ స్ప్రింగ్ కూడా అపోజ్ చేస్తుంది. సో వర్క్ డన్ బై ద గ్రావిటీ మైనస్ వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ మైనస్ వర్క్ డన్ బై ద స్ప్రింగ్ కంప్రెషన్ is equal to change in kinetic energy, that is 0. Work done by the gravity is generally mgh. Work done by the friction. So ఇక్కడ ఫ్రిక్షన్ చేసే వర్క్ డన్ మనం అబ్జర్వ్ చేస్తే mu mg ఫ్రిక్షన్ అపోజ్ చేస్తుంది, అండ్ వర్క్ డన్ బై ద స్ప్రింగ్ కంప్రెషన్ దట్ ఈస్ ఆఫ్ kx స్క్వేర్ ఈక్వల్ టు 0. అయితే మాస్ ఎంత ఇచ్చాడు, 5 kg మాస్, జీ వాల్యూ 10. ఇక్కడ హైట్ ఇవ్వలేదు, సో మనం హైట్ ఫైండ్ చేయాలి. సో హెచ్ ఫైండ్ చేయడానికి ఇక్కడ సైన్ థీటా అప్లై చేసామనుకోండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ 10. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఎంత ఇచ్చాడండి, సైన్ 30, థీటా 30 ఇచ్చాడు కాబట్టి సైన్ 30 ఇంటూ 10 అంటే సైన్ 30 1/2 ఇంటూ 10 అంటే 5 అవుతుంది. హెచ్ 5 మైనస్ మ్యూ ఎంజీ, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇక్కడ 0.5, మాస్ 5 kg, జీ వాల్యూ 10. అండ్ ఈ ఫ్రిక్షన్ ఏంటంటే ఇక్కడ అపోజ్ చేస్తుంది, ఈ అపోజ్ చేసుకుంటే మరి ఎంతవరకు అపోజ్ చేస్తుంది, ఇది ఆల్రెడీ 2తో పాటు ఇక్కడ కూడా ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి 2+x అని అనుకున్నాను, 2+x మైనస్ ఆఫ్ k వాల్యూ ఎంత ఇచ్చాడు 100, x ఫైండ్ చేయాలి,
ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఇది చూస్తే 5 5s are 25 into 10 250 మైనస్ దీనిని సాల్వ్ చేస్తే 0.5 into 10 5 5s are 25 25 into 2 plus x ఇది 50 times minus 50 x square equal to 0. దీన్ని ఇంకా క్లియర్గా రాస్తే 250 25 into 2 50 minus 50 minus 25 x minus 50 x square equal to 0. Minus 50x square minus 25x 250 minus 50 200 plus 200 equal to 0. This is quadratic equation. దీన్ని ఇంకా మనం సాల్వ్ చేస్తే 25 కామన్ తీస్తే 25 అండ్ మైనస్ కూడా కామన్ చేద్దాం. 25 ఇందులో 2x స్క్వేర్ ప్లస్ x 25 200లో 8 టైమ్స్ మైనస్ కూడా కామన్ తీసాం కాబట్టి -8 ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేస్తే x is approximately 2 meter. A bullet of mass 50 gram is fired with a speed 100 meter per second on a plywood and emerges with 40 meter per second. The percentage of loss of kinetic energy is. ఒక బుల్లెట్ దాని మాస్ ఎంతంటే 50 గ్రామ్ మాస్ ఉన్న బుల్లెట్ 100 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వచ్చి 100 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వచ్చి ఒక ప్లైవుడ్ లోపల నుంచి వెళ్ళిపోయింది. ఫైనల్లీ అది ఎమర్జెస్ అవుట్ విత్ ఎ స్పీడ్ 40 మీటర్ పర్ సెకండ్. సో ఆ ప్లైవుడ్ లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఫైనల్ వెలాసిటీ ఎంత అయింది అని అన్నాడంటే 40 మీటర్ పర్ సెకండ్ ఉంది అని అన్నాడు. అంటే దీన్ని v అనుకుందాం, దీన్ని u అనుకుందాం. u ఏమో 100 మీటర్ పర్ సెకండ్, v ఏమో 40 మీటర్ పర్ సెకండ్. ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, ఎంత కైనెటిక్ ఎనర్జీ లాస్ అయింది అని అడిగాడు. అంటే వాడు అడిగింది ఏంటంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ బై ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ పర్సంటేజ్ అడిగాడు. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మనం సాల్వ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ గా ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ m v స్క్వేర్, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ m u స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ m u స్క్వేర్. ఆఫ్ m మూడిట్లోనూ కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై u స్క్వేర్ అవుతుంది. సో v వాల్యూ మనకు తెలుసు కదా, v వాల్యూ 40 స్క్వేర్ అంటే 1600, u స్క్వేర్ అంటే 100 స్క్వేర్ దట్ ఈస్ 10,000 బై u స్క్వేర్ 10,000. 10,000 minus 1600, so minus 8,400 divided by 10,000. 0 cancel, 0.84 percentage కాబట్టి into 100 చేస్తే we got 84%. లాస్ కాబట్టి మనకి మైనస్ వచ్చింది.